శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లో ల్యాండ్ కావాల్సిన విమానంను ముంబైకి దారి మళ్లించారు. కువైట్ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఆ ఫ్లైట్కు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తి బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. మెయిల్ పంపడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సిఐఎస్ఎస్ సెక్యూరిటీ కారణాల వల్ల ఆ విమానాన్ని హైదరాబాద్కి కాకుండా ముంబైకి డైవర్ట్ చేసినట్లుగా విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ ముంబైలో సురక్షితంగా ల్యాండింగ్ చేసి విమానాన్ని స్కాన్ చేసి టాస్క్ స్క్వాడ్ ద్వారా పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ బెదిరింపు నిజమా కాదా అనేది దర్యాప్తులో భాగంగా పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ఉందంటూ కూడా ఒక ఈమెయిల్ వచ్చింది. దీంతో కువైట్ నుంచి హైదరాబాద్ కు అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావాల్సిన విమానాన్ని అధికారులు కూడా దారి మళ్లించారు. ఇప్పటికే ముంబైలో యొక్క ల్యాండ్ కూడా అయింది. అయితే ప్రయాణికులంతా కూడా సురక్షితంగా ఆ విమానం నుంచి కూడా బయటకు వచ్చారు. అయితే ప్రజెంట్ మాత్రము టాస్క్ స్క్వాడ్ తో బాంబ్ స్క్వాడ్ తో కూడా పూర్తిగా తనిఖీ కూడా చేస్తున్నారు. అసలు దీనికి సంబంధించి అసలు బాంబు ఉందా లేదా అనే దానిపైన కూడా పూర్తిగా తనిఖీలు చేసిన నేపథ్యంలో ఇది ఒక ఫేక్ మెయిల్ గా అనేది సంబంధించి పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే ఒక ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ ద్వారా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము దీనికి సంబంధించి ప్రయాణికులు మాత్రం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులంతా కూడా ప్రయాణికులంతా కూడా సురక్షితంగా ఉన్నారని చెప్పి కూడా ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. మరోవైపు చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా పోలీసులు భారీ ఎత్తున తనిఖీలు కూడా మూలం చేశారు. ఎందుకంటే ఒక మెయిల్ రావడంతో పూర్తిగా దీనికి సంబంధించి అన్ని విమానాలను కూడా అలర్ట్ కూడా చేశారు. ఇలాంటి మెయిల్స్ వస్తే వెంటనే ఆ యొక్క పోలీస్ సిబ్బందికి సమాచారం అందించాలని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు కూడా అధికారులు కూడా సూచించారు. మరోవైపు చూస్తే మాత్రము దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాము. ఎవరైతే ఒక మెయిల్స్ పంపించారో వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఒక ప్రత్యేక టీం ను కూడా రంగంలోకి దించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ప్రయాణికులంతా కూడా చాలా సేఫ్ గా ఉన్నట్టుగా దీనికి సంబంధించి అధికారులు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.